వీళ్ళందరూ కూడా ఎటువంటి బినామీ కంపెనీలు పెట్టారు, ఏ విధంగా పేర్లు పెట్టారు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మొన్న ఇంకొక అతన్ని నేపాల్ దాటిచ్చి దుబాయ్ పంపించడానికి ఒక ప్రణయ్ ప్రకాష్ దొంగలు ఎలా దొరుకుతారో చూడండి. వీళ్ళ మీద లుకౌట్ సర్క్యులర్ ఉంది. సర్క్యులర్ ఉన్నా కూడా నేపాల్ బార్డర్కి వెళ్ళిపోయాడు. నేపాల్ వెళ్ళిపోయి విమానం ఎక్కేటప్పుడు వాళ్ళు ఏ విధంగా ఎట్లా వచ్చావు ఇక్కడికి పట్టరమ్మన్నారు. అతను ల్యాండ్ పోర్ట్ దగ్గరికి వెళ్ళి ముద్ర వేసుకుంటా ఉంటే ఈ ఎల్ఓసి బయటపడింది. ఎల్ఓసి బయటపడితే దుబాయ్ వెళ్ళాల్సినాడు ప్రణయ్ ప్రకాష్ జైలుకి వెళ్ళాడు. ఇవాళ దుబాయ్లో ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని కూడా దుబాయ్లో పెట్టి అక్కడి నుంచి డ్రామా నడిపిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, పులివెందుల శాసనసభ్యుడు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఇంత పెద్ద కుంభకోణం దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నారు. దుబాయ్కి వచ్చిన డబ్బంతా కూడా ఇవాళ నేపాల్ ద్వారా దుబాయ్ తీసుకెళ్ళిన డబ్బంతా కూడా వివిధ ఆఫ్రికన్ కంట్రీస్కి మైనింగ్ వ్యాపారం, ఏదైతే ఐరన్ ఓర్ వ్యాపారం, బంగారం వ్యాపారం, ఇట్లా రకరకాలు షెల్ కంపెనీల ద్వారా మొత్తం ఈ కల్తీ మద్యం ఈ డబ్బంతా కూడా ఇంకా బంగారం ఏదైతే 100 కోట్లు బంగారం మార్చారో ఆ బంగారం డెన్ ఇంకా బయటపడలా. దానికోసం కూడా ఇవాళ సిట్ కావచ్చు, ఈడీ కావచ్చు, ఎవరైనా సరే మీరు సిట్కి తెలియజేసిన, ఈడీకి తెలియజేసిన ఈ డెన్లో బంగారం కావచ్చు, ఈ 1000 కోట్ల రూపాయల డబ్బులున్న అపార్ట్మెంట్లు కావచ్చు, ఎవరైనా సరే సమాచారాన్ని మీరు సిట్కి ఇవ్వండి, ఈడీకి ఇవ్వండి. మొత్తం దోచుకున్న డబ్బంతా కూడా బెంగళూరులో, మెడ్రాస్లో, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో పెట్టారు.